Hello everyone, welcome to N Solutions. AP Eamcet 20th April 2019 Shift 2 Maths Solutions. First question చూద్దాం. If f maps r minus 3 by 7 to r minus 3 by 7 is given by f of x is equal to 3x plus 5 by 7x minus 3. Then the statement which is not true is. Statement లో అడుగుతున్నది which is not true is. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, 1 2 3 4. 4 ఆప్షన్స్లో నాట్ ట్రూ అంటే 3 ట్రూ 1 ఫాల్స్. అడిగింది ఏదైతే ఫాల్స్ ఉందో ఫాల్స్ ఆప్షన్ అడుగుతున్నాడు కాబట్టి ఒక్కొక్కటి చెక్ చేసుకుందాం. అయితే ఇక్కడ ఒక చిన్న మాట, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఇన్వర్స్ని కనుక రైట్కి షిఫ్ట్ చేసామనుకోండి, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ కదా. చూడండి, ఇది మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఉన్నది. అంటే మనకు అర్థమవుతుంది ఏమంటే ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఇవి రెండు కూడా ఈక్వల్. అంటే అవి రెండు కూడా ఈక్వల్ అవుతుంటే అవి రెండు కూడా ట్రూ. బట్ స్టేట్మెంట్లో అడిగింది ఏదైతే ఫాల్స్ స్టేట్మెంట్ ఉందో అది అడుగుతున్నాడు. అంటే ఇవి రెండు ట్రూ. ఒకవేళ కనుక ఇది కనుక ఫాల్స్ అయితే రెండు ఫాల్స్లు ఉండవు. మనకు అడిగింది ఒకే ఒక ఫాల్స్ కాబట్టి ఇవి రెండు ట్రూ. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ అనేది. అంటే ఏ మాత్రం వర్క్ చేయకుండా మనకి అర్థమవుతుంది ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ అనేది అర్థమవుతుంది. కాబట్టి 1 2 ఆప్షన్స్ అనేవి ట్రూ, అడిగింది ఫాల్స్. కాబట్టి థర్డ్ ఆప్షన్ పైన వర్క్ చేద్దాం. థర్డ్ ఆప్షన్లో ఎట్లా వర్క్ చేయొచ్చు, ఇంప్లాయిస్ ఈ సర్కిల్ని బ్రాకెట్తో రీప్లేస్మెంట్ ఇస్తున్నాం. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంప్లాయిస్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ కదా, ఇక్కడ ఉన్నది కదా, దీనికి రీప్లేస్మెంట్. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. స్టేట్మెంట్లో ఇచ్చింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాదు కదా, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాదు. కాబట్టి ఇది రాంగ్, అడిగింది ఇదే. కాబట్టి దేర్ఫోర్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అయినా కూడా మనం ఫోర్త్ ఆప్షన్ పైన వర్క్ చేద్దాం. ఫోర్త్ ఆప్షన్ పైన ఇక్కడ సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్కి రీప్లేస్మెంట్ మనం బ్రాకెట్ని ఇవ్వచ్చు. కాబట్టి నేను ఇట్లా రాస్తున్నా, ఎల్హెచ్ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ బ్రాకెట్లో ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఇక్కడ మనం నేర్చుకున్నాం కదా ఈ కండిషన్, ఎక్స్ అని చెప్పేసి కండిషన్ రాస్తున్నాం. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, మళ్ళీ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ అని రాసుకోవచ్చు కదా, ఈ పైన ఉన్న స్టేట్మెంట్ నుంచి దీని నుంచి ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. వెరిఫై అయ్యింది అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, సెకండ్ ఆప్షన్ కరెక్ట్, ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. ఫెయిల్ అయిందల్లా థర్డ్ ఆప్షన్ ఒక్కటే. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ ఈ ప్రాబ్లంకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆప్షన్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఇక్కడ లేదు, సెకండ్ పేజ్కి వెళ్ళిపోదాం. సెకండ్ పేజ్లో క్వశ్చన్, ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ A to B, G maps B to C are functions such that this circle F maps A to C is onto, then a necessary condition is. Necessary condition ఏంటి? ఇది మనకు కాన్సెప్ట్ బేస్డ్. ఏంటి కాన్సెప్ట్ అనేది ఒకసారి ఇట్లా చూద్దాం. F maps A to B, G maps B to C అనేవి ఏవైనా సరే 2 ఫంక్షన్స్ కనుక తీసుకుంటే ఇక్కడ నేను రాస్తున్న జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు సి ఈజ్ 1 1 implies
f is 1 1 implies f is 1 1. ఇది మనకు ఒక థీరం, ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ వచ్చేసి సపోజ్ ఈ పాయింట్ పైన ఇప్పుడు మనకు ప్రాబ్లం ఉంది. G circle f maps A to C is onto implies G is onto అంటే ఇక్కడ f అనేది ఫస్ట్ ఫంక్షన్. G circle f లో f అనేది ఫస్ట్ ఫంక్షన్ కదా. ఫస్ట్ ఫంక్షన్ అనేది 1 1. ఎప్పుడు G circle f maps A to C అనేది 1 1 అయితే, ఒకవేళ G circle f maps A to C అనేది కనుక ఆన్టు అవుతుంది అనుకోండి, అప్పుడు G ఈజ్ ఆన్టు అంటే సెకండ్ ఫంక్షన్ ఈజ్ ఆన్టు. చెక్ చేసుకుందాం. నో డౌట్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. జస్ట్ కాన్సెప్ట్ ఐడియా ఉంటే చెక్ మనీ ఇక్కడ మనకు సెకండ్ బిట్ క్లియర్ అయిపోతుంది. దీంతో సెకండ్ బిట్ క్లియర్. నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్లో ఇక్కడ మనకు మ్యాథమెటికల్ ఇండక్షన్ బేస్డ్. The sum to first n terms of this series is, ఫస్ట్ n terms కదా, మనం ఇక్కడ ఒక పని చేద్దాం. n is equal to 1 అని చెప్పేసి తీసుకుందాం. n is equal to 1 అంటే 1 టర్మే కదా. అప్పుడు మనం చేయాల్సింది ఈ ఎక్స్ప్రెషన్ మొత్తానికి కూడా ఆన్సర్ ఎంతంటే ఫస్ట్ టర్మ్ n is equal to 1 అంటే 1 టర్మ్ implies 1 టర్మ్. ఫస్ట్ టర్మ్ ఒక్కటే తీసుకోవాలి. అట్లాంటప్పుడు ఆన్సర్ ఎంత అవుతుందంటే 3/5 కదా. ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్ని చెక్ చేసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు n ప్లేస్లో జస్ట్ 1 రీప్లేస్మెంట్, జస్ట్ 1 సబ్స్టిట్యూషన్. 1 + 2 power 1 + 1/3 times 5 power 1 minus 2/3. 1 + 2 స్క్వేర్ అవుతుంది 4/15 minus 2/3 is equal to LCM 15 plus 4 minus 10. Result 5 9/15. 3 gets cancelled. 3/5 బస్ అయిపోయింది. 3/5 కదా మనకు కావాల్సింది. ఆ 3/5 వచ్చేసింది కదా. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. మీరు మిగతా ఆప్షన్స్ని కూడా చెక్ చేసుకోండి. మిగతా ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఇక్కడ ఉన్నది కదా. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ పేజ్లో ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్స్ ఉన్నాయి. అట్లాగే ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. దీంతో మనకి థర్డ్ బిట్ క్లియర్ అయింది.